ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ పై కీలక నిర్ణయం తీసుకోనుంది కేంద్రం సర్కార్. గ్యాస్ కొరతను అధిగమించేందుకు కీలక ప్రకటన చేయనుంది. రీఫిల్లింగ్ మొత్తాన్ని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం రంగ చమురు కంపెనీలున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ల సరఫరా చేస్తుండగా దాన్ని 10 కేజీలకు తగ్గించాలని చూస్తుంది. 14.2 కేజీల సిలిండర్లోనే 10 కేజీల ఎల్పీజీని నింపి అందించనుంది. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. సిలిండర్ ఇటీవల కాలంలో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మొత్తంగా కూడా భారత్ తో పాటు చాలా దేశాల్లో ఈ యొక్క గ్యాస్ కొరత ఏర్పడింది. సో ఇటీవల కాలంలో మనకు గత 15 రోజులుగా కూడా మొత్తం యుద్ధం మొదలైన మొదటి వారం తర్వాత దేశవ్యాప్తంగా కూడా చాలా కీలకమైన ప్రాంతాల్లో ఈ గ్యాస్ కొరతకు ఏర్పడింది. సో డొమెస్టిక్ కావచ్చు, అదేవిధంగా కమర్షియల్, ఈ 2 సిలిండర్ల కొరత ఏర్పడింది. సో గతంలో సాధారణ రోజుల్లో అయితే మనము ఏదైనా డొమెస్టిక్ ఇంటి గృహ అవసరాల కోసం వాడుకునేటువంటి సిలిండర్ ను బుక్ చేసుకుంటే 24 గంటల్లో మనకు డెలివరీ అయ్యేది. అదే సందర్భంలో కమర్షియల్ కూడా విత్ ఇన్ షార్ట్ వెంటనే డెలివరీ అయ్యే పరిస్థితి. కానీ ఎప్పుడైతే యుద్ధం మొదలైందో కొంత గ్యాస్ హర్మధ్యల సంధి కావచ్చు, ఇతరత్ర మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో దేశానికి సాధారణంగా రావాల్సినటువంటి ఏదైతే రెగ్యులర్ గా వచ్చేటువంటి ఈ గ్యాస్ కావచ్చు, చమురుకు సంబంధించినటువంటి నౌకలు నిలిచిపోవడంతో దాని కొరత తీవ్రంగా పడింది. సో ఒక రకంగా ఇటీవల కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి మొత్తం కూడా డెలివరీ ఆపేసిన పరిస్థితి. హోటళ్లు, ఇతరత్ర కమర్షియల్ సిలిండర్ ఏదైతే వాడతాయో ఆ రంగాలన్నీ కూడా కొంత ముందు జాగ్రత్తగా మూసేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక వేరే డొమెస్టిక్ గృహ అవసరాల కోసం వాడే సిలిండర్ల విషయంలో కూడా చాలా గతంలో ఉన్న వాటికి ఏదైతే మనం బుక్ చేసుకోవడానికి మధ్య వ్యవధి కూడా అర్బన్ ఏరియాకి వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 25 రోజులు చేస్తే, అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి 45 రోజులు చేసిన పరిస్థితి ఉంది. సో కొంత గ్యాస్ షార్టేజ్ ఉన్నది, దానివల్ల ఇబ్బంది పడద్దు అనేది చెప్పేసి ఒక్కొక్కరికి అంటే అవసరం ఉన్నా లేకున్నా అంటే కొరత ఏర్పడుతుందని ముందు జాగ్రత్త ఒక్కొక్కసారి 2-3 సిలిండర్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఏదైతే ఒక్కసారి బుక్ చేసుకున్న తర్వాత వ్యవధిని 25 రోజులు అర్బన్ ఏరియాలో, 45 రోజులు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టారు. సో ఇదొక అంశం అయితే ఇక భవిష్యత్తులో కూడా మరింత ఒకసారి ఇట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం, ఎందుకంటే యుద్ధం ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ 2 దేశాలు ఎక్కడ కూడా వెనక్కి దగ్గలేని పరిస్థితి. ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్, అమెరికా మొత్తం కూడా వెనక్కి దగ్గలేని పరిస్థితి. పశ్చిమాసియాలో మరికొద్ది రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ యుద్ధం ఇప్పటికే ముగిసినా సాధారణ పరిస్థితులు మొత్తంగా ఏర్పడడానికి కనీసం 1 నెల రోజులు పడుతుంది, 3 వారాల నుంచి 4 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపు దేశంలో ఎక్కడ కూడా గ్యాస్ కొరత రావద్దు, ముఖ్యంగా డొమెస్టిక్ గృహ అవసరాల కోసం సంబంధించిన సిలిండర్ కొరత ఉండొద్దనే ఒక ముందస్తు ఆలోచనలో కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. సో ఇప్పటి వరకైతే ప్రస్తుతం మనం గృహ అవసరాల కోసము 14.2 కేజీల సాధారణంగా డొమెస్టిక్ సిలిండర్ వాడతాము. వాటిని 10 కిలోలకు చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో అందరికీ వినియోగించుకునే రకంగా ఒకవైపు ప్రభుత్వం పైన ఏదైతే ఈ యొక్క గ్యాస్ కంపెనీల పైన పడుతున్నటువంటి భారాన్ని తగ్గించుకునే విధంగా ఉన్న సిలిండర్ లోనే 10 కేజీలకు సంబంధించి గ్యాస్ ఫిల్ చేసి అదే డొమెస్టిక్ అవసరాలకు వాడితే బాగుంటుందేమో. ఒక వైపేమో ప్రభుత్వంపై ఏదైతే ఎల్పీజీ సిలిండర్ కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించడం, అదే సందర్భంలో గృహ అవసరాల కోసం అందరికీ కూడా సిలిండర్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఒకేసారి రెండింటికి బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచన కేంద్రం చేస్తున్నట్టుగా కూడా ఒక జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలం వరుసగా పెద్ద ఎత్తున డొమెస్టిక్ కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఎంతవరకు అసాధ్యాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రం కూడా ఒక కమిటీని వేసి ఏదైతే ఎల్పీజీకి సంబంధించి గ్యాస్ కంపెనీకి సంబంధించిన అదేవిధంగా అధికారులతో బృందంతో ఒక కమిటీని వేసి వీలైనంత త్వరగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సాధారణ రోజుల్లో మనకి యుద్ధానికి ముందు కూడా సాధారణ రోజుల్లో దేశవ్యాప్తంగా 50 లక్షల నుంచి 60 లక్షల సిలిండర్లు రోజువారీగా సగటున డెలివరీ అవుతున్న పరిస్థితి, ఇంక్లూడింగ్ కమర్షియల్ సిలిండర్. అదే ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర లాంటి రాష్ట్రంలో, తెలంగాణ కావచ్చు, ఆంధ్రలో దాదాపుగా 2 రాష్ట్రాల్లో కలిపి 5 లక్షలు, 2.3 నుంచి 2.5 లక్షల సిలిండర్ ఇంక్లూడింగ్ మొత్తం కమర్షియల్ సిలిండర్ డెలివరీ అవకాశం ఉంటుంది. సో ఈ మధ్య తగ్గింది, ఎందుకంటే ప్రెజర్ పెరుగుతూ ఉంది. సో ఎందుకంటే అప్పుడు ఫ్రీగా గ్యాస్ అందుబాటులో ఉన్నప్పుడు
కంపెనీస్ కి సంబంధించి డెలివరీ ఈజీగా అయిపోయింది అట్లా ఉండే. కానీ ఇప్పుడు కొంత కమర్షియల్ సిలిండర్లు ఇటీవల తగ్గించిన పరిస్థితి కనబడుతోంది. సో రెస్ట్రిక్ట్ చేసేది ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్ కూడా కొంత నియంత్రణ నేపథ్యంలో దాన్ని మరింత తగ్గించి మరింత సులువుతరంగా అంటే వినియోగదారులందరికీ కూడా గృహవసరాలకు సిలిండర్ కి ఇబ్బంది లేకుండా పరిస్థితి చేయాలనే ముందస్తుగా గృహవసరాలైతే ప్రాధాన్యత ఇవ్వాలనే కేంద్రం ఆలోచనలో భాగంగానే ఉంత సిలిండర్ లోనే ప్రస్తుతం పాత సిలిండర్ లోనే 14.2 kgs ఉన్న సిలిండర్ లోనే 10 kgల గ్యాస్ నింపి అదే డెలివరీ చేయాలనే ఆలోచన ఉంది. దీంట్లో మరొక అంశం ఏంటంటే చిన్న కుటుంబాలకు ఈ దాదాపుగా ప్రస్తుతం ఇప్పుడు ఈ 14.2 kgs ఉన్నది నెలన్నర రోజులు, దాదాపు నెల నుంచి 30 రోజుల నుంచి 45 రోజులకు సిలిండర్ వచ్చే అవకాశం ఉంది 14.2. అదే ఇప్పుడు 10 kgs అయితే దాదాపు నెలకు వారీగా వస్తుంది. ఆ నెల రోజుల్లో మనం నెక్స్ట్ మిగతా ఏదైతే ఉందో డొమెస్టిక్ పరంగా కూడా వాటిని సెట్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి కొంత డబ్బు కూడా తగ్గుతుంది కాబట్టి చిన్న కుటుంబాలకు ఎవరైతే అంటే బిలో పవర్టీ బీపీఎల్ కావచ్చు మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా మేలు చేసే అంశంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 965 రూపాయలు ఉంది 14.2 kgs. అదే 10 kgs అయితే దాన్ని తగ్గుతుంది. ధర విషయంలో కూడా కొంత కాంప్రమైజ్ ఉంటుంది. దీన్ని అందరూ ఆమోదిస్తారు. సిలిండర్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఇటు కేంద్ర సిలిండర్ కంపెనీల పైన గ్యాస్ కంపెనీల పైన ఒత్తిడి తగ్గుతుంది. అదే సందర్భంలో అందరికీ గ్యాస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనలో భాగంగానే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం ఒక అల్టర్నేట్ గా అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే గ్యాస్ కంపెనీలు కూడా వీళ్ళు త్వరగానే ఈ 10 kgల సిలిండర్ అవసరమైతే ఆ కాంపోజిట్ సిలిండర్ కూడా లైట్ వెయిట్ అందుబాటులోకి తీసుకొచ్చి డెలివరీ చేసేందుకు కూడా సిద్ధం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.